హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిలుకల గుట్ట మర్మం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. జరిగిన కథ: కన్యాకుబ్జ రాకుమారులు 5 దిగ్విజయ యాత్ర చేస్తూ సుడిగాలిలో చిక్కుకున్నారు. పెద్దవాడైన విద్యాసాగరుడు శ్రీనగర యువరాణిని పెళ్లి చేసుకున్నాడు. మిగిలిన 4 3 రాకుమారులు చిలకల గుట్ట మీద నీళ్లు తాగి చిలకల్లా మారిపోయారు. ఆ ఉదంతాన్ని చూసిన హరివర్మ తన తమ్ముళ్లను తెలివిగా రక్షించుకున్నాడు. అంతకు ముందు జరిగిన కథను అందరితో వివరంగా చెబుతున్నాడు ఇలా. ప్రశాంతమైన సరస్సులో ఉన్నట్లుండి సుడిగుండాలు చెలరేగాయి. నీటి అడుగు నుంచి చేప ముసలి వంటి జలచరమేమీ కాని వింత ఆకారం ఒకటి నెమ్మదిగా పైకి లేవసాగింది. అది చూసి నేను గట్టుపైకి పరిగెత్తి ఆయుధం ధరించి నిలబడ్డాను. ఆ ఆకారానికి మారడేసి గోళ్లున్నాయి. మోకాళ్ల వరకు వేలాడే పొడవాటి జటాలున్నాయి. ఆ ఆకారం నా ఎదురుగా ఉన్న గట్టు మీదకి వెళ్ళి కూర్చుంది. జాగ్రత్తగా గమనిస్తే అదొక మానవాకృతి అని తెలిసింది. ఆయన కొద్దిపాటి ధ్యానం అనంతరం సూర్యునికి నమస్కరించి ఒక చెట్టు కింద దోసిలి పట్టి నిల్చున్నాడు. ఆ చెట్టు నుంచి కొన్ని పళ్ళు ఆయన దోసిట్లో రాలిపడ్డాయి. వాటిని ఆయన భగవంతునికి నివేదించి భుజించాడు. నేను ఆ వింతను కళ్ళారా చూస్తూ, ఈ మహాముని ఎవరో కాని జలస్తంభన చేసి ఈ తటాకంలో మునిగి జపం చేసుకున్నట్లు ఉన్నాడు. ఇప్పుడెందుకో బాహ్యస్మృతి కలిగినందువల్ల బయటికి వచ్చాడు. నేను ఆయన్ను ఆశ్రయిస్తే నా సమస్యకు పరిష్కారం దొరకవచ్చు అనుకుని పరుగున ఆయన వద్దకెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాను. ఆ ముని ఎర్రని కళ్ళతో, ఎవడరా నువ్వు? ఈ నిర్జీవ ప్రదేశంలోనికి ఎలా వచ్చావు? సరస్సులో నీటిని తాగలేదా నువ్వు అని గర్జించాడు. అప్పుడు నేను ఇలా అన్నాను: మహాత్మా, నేడు నా జన్మ పండినది. మీ దృష్టి ప్రసారం నాపై పడటంతో నా పాపాలు పటాపంచలైనవి అంటూ స్తోత్ర పాఠాలు ప్రారంభించాను. ఆయన నాకు ప్రసన్నుడై, ఈ స్తుతి వచనాలకేమిలే, నీ మనసులోని కోరికేమిటో చెప్పుకో అన్నాడు. స్వామి, నేను నా సోదరులతో కలిసి సుఖంగా ఇంటికి తిరిగి వెళ్ళేలా ఆశీర్వదించండి అని కోరాను. అప్పుడు ఆ సిద్ధుడు క్షణం సేపు కళ్ళు మూసుకొని కూర్చున్న చోటు నుంచి లేచాడు. సమీపంలోని ఒక మూలికను తెంపి తెచ్చి నా చేతిలో పెట్టాడు. దానిని ప్రయోగించే విధానం వివరంగా చెప్పి, ఇక వెళ్ళు, నీ కోరిక త్వరలో నెరవేరుతుంది అంటూ ఆయన మళ్ళీ చెరువులోకి మునిగిపోయాడు. ఆ యోగి మూలంగా నా కర్మసూత్రం సడలిపోయిందని సంతోషిస్తూ ఆయన ఇచ్చిన మూలికను పదిలంగా మూట కట్టుకున్నాను. అడవి చిలుకలను వెతుక్కుంటూ వాటిని పట్టుకోవటానికి ప్రయత్నించసాగాను. కానీ నన్ను చూడగానే చిలుకలు ఎగిరిపోతున్నాయి. అప్పుడు నేను బాగా ఆలోచించి సిద్ధుడిచ్చిన మూలికను మట్టి ముద్దలతో కలిపి ఆ ఉండలను చిలకలకు తగిలేలా విసురుతూ పోసాగాను. అలా చాలా కాలం నా ప్రయత్నం కొనసాగింది. ఒకనాడు ఒక చెట్టు కొమ్మపై కూర్చొని ఉన్న చిలకల వైపు మట్టి ఉండ విసిరేసరికి అది కాస్త అందమైన యువతిగా మారింది అని చెబుతూ హరివర్మ తన భుజం మీది చిలుకను చేతిలోకి తీసుకున్నాడు. ఆమెయే ఈమె అంటూ ఔషధీలతను ఈమెకు తగిలించాడు. వెంటనే ఆ చిలుక మనోహరమైన యువతి ఆకారాన్ని ధరించింది. ఆ తరువాత ఆమె తన కథను స్వయంగా ఇలా చెప్పింది: నేను అవంతి రాకుమారిని. నా పేరు చారుమతి అంటారు. నేను మా తల్లిదండ్రులకు ఒక్కగాను ఒక్క కూతురిని. నేను నా స్వయంవర సభాభవనంలో వరమాల చేతిలో పట్టుకుని నడుస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఒక బ్రహ్మరాక్షసుడు వచ్చి పడ్డాడు. చూస్తున్న వారంతా హాహాకారాలు చేస్తుండగా నన్నెత్తుకొని గరుడ పక్షిలా ఆకాశంలోకి ఎగిరాడు. నేను అతని పట్టు నుంచి విడిపించుకోలేక గిలగిలలాడాను. వాడు నన్ను ఒక కొండ మీదకి తీసుకుపోయి కిందకి దింపాడు. సుందరి,
నేను మధు అనే రాక్షస చక్రవర్తిని. నాతో సమఉజ్జి అయిన వాడు ముల్లోకాల్లో ఎవ్వడూ లేడు. గగన వీధిలో పోతూ కిందనున్న నీ సౌందర్యం చూసి మొహాన్ని ఆపుకోలేకపోయాను. అందుకే నిన్ను ఎత్తుకొచ్చాను. నన్ను వరించు అని పలికాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి నోటికి వచ్చినట్లు తిట్టసాగాను. కొంతసేపటికి నాలుక ఎండిపోయి మాట రాక వెక్కిళ్ళు వచ్చాయి. దాంతో వాడు కంగారు పడ్డాడు. అయ్యయ్యో అయ్యయ్యో ప్రేయసి, ఏమైనది? మంచినీళ్లు కావాలా? చిటికలో తెస్తానుండు అంటూ తటాకం కేసి వెళ్ళిపోయాడు. ఎంతకూ రాలేదు. నేను వాడి గురించి ఆలోచించటం మాని ఆ తటాకానికి వెళ్ళాను. ఆ నీళ్లు తాగగానే చిలుకలాగా మారిపోయాను. అంతవరకు చారుమతి చెప్పిన కథను ఆ తర్వాత హరివర్మ కొనసాగించాడు. మేమిద్దరం ఒకరి కథలు మరొకరు చెప్పుకున్నాం. తన ప్రాణదాత అయిన నన్ను చారుమతి వరించింది. గంధర్వ పద్ధతిలో మా వివాహం జరిగింది. నా తమ్ముళ్లను కాపాడే ప్రయత్నంలో నాకు సహకరిస్తానని మాట ఇచ్చింది. మేమిద్దరం కలిసి ఒక వెదురు కొట్టంలో తటాకపు నీళ్లు పట్టుకున్నాం. ఆ నీళ్ల సహాయంతో నేను కోరినప్పుడల్లా నా భార్యను చిలకలాగా మార్చేవాణ్ణి. తిరిగి మూలికల సహాయంతో మానవ రూపానికి తెచ్చేవాణ్ణి. మేమిద్దరం కోయవేషాలు ధరించాం. బంగారం కరిగించి దానిలో ఔషధిని కలిపి మువ్వలు తయారు చేయించాం. ఈ పట్టణంలో తిరిగి తిరిగి చిలకలు ఉన్న వారందరికీ ఆ మువ్వలను అమ్మాం. మా ప్రయత్నం చివరకు ఫలించింది. నా తమ్ముళ్ళు ముగ్గురికి మామూలు రూపాలు వచ్చాయి. అన్నట్లు ఆనాడు చారుమతిని ఎత్తుకొచ్చిన బ్రహ్మరాక్షసుడే నిన్న మా చేతిలో చచ్చినవాడు అని హరివర్మ చెప్పిన కథను విని రాజైన సోమదత్తునితో పాటు సభాస్వతులందరూ ఆశ్చర్యపోయారు. మహావీర, మీ తమ్ముళ్ళు ముగ్గురు సుఖ రూపాలు ధరించి మా అంతఃపురంలో ప్రవేశించారు. అక్కడే స్వరూపాలను పొందారు. ప్రఫుల్ల నా పుత్రిక. ఈమె కళాభిరాముణ్ణి వరించింది. నా మంత్రి పుత్రిక కాళింది మీ సుందరముణ్ణి కోరుకుంటుంది. ఇక ఈ రుక్మీవతి సామంతరాజు పుత్రిక సులోచనులకి ఇల్లాలు కాదగినది. త్వరలో ఈ 3 వివాహాలు జరిపిస్తాం. అప్పటి వరకు మీరంతా మా అతిథులుగా ఉండండి అని కోరాడు. అన్నట్లుగానే వారి వివాహాలను వైభవంగా జరిపించాడు. కొంతకాలమైన తరువాత రాజపుత్రులు తిరిగి స్వదేశానికి వెళ్ళటానికి తొందరపడసాగారు. కానీ సోమదత్తుడు బలవంతం చేయటంతో కొన్ని నెలలు గిరివ్రజంలోనే ఉండిపోక తప్పలేదు. చివరికి ఒక సుముహూర్తంలో వారి ప్రయాణం నిశ్చయమైంది. 1000 మంది దాసదాసీ జనాలను, కోట్లాది ధనాన్ని ఆరణంగా ఇచ్చాడు సోమదత్తుడు. ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టల మీద సారె వస్తువులు ఎక్కించాడు. పుత్రికలను అందాలెక్కించారు. చతురంగ బలాలను తోడిచ్చి అంపకాలు పెట్టాడు. హరివర్మతో పాటు 4 రాజకుమారులు తమ గుర్రాలనెక్కి ప్రయాణం ప్రారంభించారు. గిరివ్రజం నుంచి కాశ్మీరానికి వెళ్లే మార్గం చాలా సంకటంగా ఉంటుంది. మంచి దారులు లేవు. కొండలు దాటాలి. అడవుల మధ్య నుంచి ప్రయాణించాలి. మార్గం మధ్యలో అనేక మజిలీలు చేస్తూ, మృగాలను వేటాడుతూ, నదీ సైకతాలతో విహరిస్తూ వారి ప్రయాణం ముందుకు సాగుతుంది. అలా సాగుతూ ఉండగా వారికి ఒక మహారణ్యం మధ్యలో సుందరమైన ప్రదేశం ఒకటి కనిపించింది. రాజపుత్రులు 4 తమ భార్యల కోరిక మేరకు ఆ ప్రాంతంలోనే 4 రోజుల పాటు విడిది చేశారు. అక్కడ ఉండగా ఒకనాడు హరివర్మ తన గుర్రం ఎక్కి తూర్పు దిక్కుగా కొంత దూరం స్వారీ చేస్తూ వెళ్ళాడు. కానీ తిరిగి వచ్చేటప్పుడు దారి తప్పాడు. మధ్యాహ్నం వరకు తోచిన దారి వెంట వెళ్ళాడు. అంతూ దరి చిక్కలేదు. అంతలో అతనికి దూరంగా ఏవో మంగళవాద్యాలు వినిపించాయి. అక్కడేదో గ్రామం ఉండి ఉండవచ్చుననుకుంటూ ఆ దిశగా మళ్ళాడు. అక్కడ అతనికి విశాలమైన కోట ముఖద్వారం దర్శనమిచ్చింది. దానికి రాజభటులు విచ్చు కత్తులతో పహారా కాస్తున్నారు. కోటలో ఏదో శుభకార్యం జరుగుతున్నది కాబోలు అనుకున్నాడు హరివర్మ. అక్కడే ఉన్న ద్వారపాలకులను, ఓయి, ఈ కోట ఎవరిది? లోపల జరుగుతున్న ఉత్సవం ఏమిటి అని ప్రశ్నించారు. కానీ వాళ్ళెవ్వరూ అతని మాటలకు ఆలకించలేదు. దాంతో కోపగించిన హరివర్మ, ఓయి, ద్వారపాలకులకు ఇంతటి అవివేకం తగదు. బాటసారితో ఒకసారి మాట్లాడితేనేమి మీ అధికారానికి కొరత కలుగుతుందా? ఇది మర్యాదేనా అని హుంకరించాడు.
కానీ ఆ భటులు అతన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా, పోవయ్యా పో, గుర్రమెక్కిన ప్రతి వాడు రౌతు కాగలడా, ముందు మర్యాదగా గుర్రం దిగి మాట్లాడు, నిన్ను పరీక్షించి కానీ లోపలికి వదిలేది లేదు అని తల తిక్కగా సమాధానమిచ్చారు. దాంతో మాట పెరిగింది. హరివర్మ కత్తి దూసి భటుల మీదకి గుర్రాన్ని దూకించాడు. కొందరి జుట్టు కోసి భయపెట్టాడు. మరి కొందరి ముక్కులు, కొందరికి చెవులు చెక్కేశాడు. వాళ్ళింత అయ్య బాబోయ్ అని గోలు పెడుతూ లోపలికి వెళ్ళి తమ ఏలికతో జరిగిన సంగతినంతా విన్నవించుకున్నారు. ఉత్సవంలో ఉన్న మహారాజు తన దండనాథుణ్ణి పంపాడు. 50 మంది సైనికులతో కలిసి వెళ్ళిన దండనాథుడు కూడా హరివర్మ చేతిలో చావు దెబ్బలు తిని వెనక్కి వచ్చాడు. దండనాథునికి అవస్థ చూసి మహారాజు శ్రీవర్ధనుడు విస్మయపడ్డాడు. మనవుడి బారసాల మహోత్సవాన్ని జరిపిస్తుంటే పానకంలో పుడకలాగా ఈతగాదా ఏమిట్రా అని విసుక్కుంటూ కొంతమంది సైన్యాన్ని తీసుకుని తానే స్వయంగా బయలుదేరాడు. శ్రీవర్ధనుడు వెళ్లేలోగానే బారసాల పూర్తయ్యి మామగారి కాళ్లకు నమస్కరించాలని చూసిన విద్యాసాగరునికి ఆయన కనిపించకపోవటంతో ఏం జరిగిందని ఆరా తీశాడు. విషయం తెలుసుకుని తాను ఆ వెనకే బయలుదేరాడు. ద్వారం వద్దకు చేరుకున్న శ్రీవర్ధనుడు హరివర్మను చూశాడు. అతను తన అల్లుడి పోలికతో ఉండటంతో కత్తి దూయకుండా నిదానించాడు. ఇంతలో విద్యాసాగరుడు రానే వచ్చారు. హరివర్మను గుర్తించి తమ్ముడా నేడెంత సుదినమంటూ కౌగలించుకున్నాడు. అన్నా, నీ మీద ఆశలు వదులుకున్నా, నేను తమ్ముళ్ళు ఇంటి దారి పట్టాం, నేను ఇంతకు ముందే దారి తప్పాను అని హరివర్మ చెప్పుకున్నాడు. వెంటనే శ్రీవర్ధనుడు వారికి వెతకటం కోసం సైన్యాన్ని పంపించాడు. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే మిగిలిన వారంతా పరివారంతో సహా కోటకు చేరుకున్నాడు. విద్యాసాగరుడు తన తమ్ముళ్లను చూసి చాలా సంతోషించాడు. ఇందు భోజనాలైన తరువాత, తమ్ముళ్ళారా, ఒక్కొక్కసారి కీడు కూడా మేలు కోసమే వస్తుంది. ఆ మాట నా విషయంలో నిజమైనది. ఆనాడు ఆ సుడిగాలిలో తెగిన గాలిపటంలా ఎగిరిపోయిన నేను ఈ కోటగోడ అవతలకు చేరుకున్నాను. నా గుర్రం చేసిన సహాయం వల్ల ఈ ప్రథమ ద్వారను కలుసుకోగలిగాను. ఈ అడవిలో తల్లిదండ్రులకు అండ లేకుండా ఒంటరిగా ఉన్న ఈమె నేనొక ఆడదాన్ననుకొని తన అంతఃపురంలో చోటిచ్చింది అని చెప్పి కొద్దిగా ఆగాడు విద్యాసాగరుడు. ఆ మాటతో సుధర్మునికి సందేహం వచ్చింది. అన్నా, వదిన నిన్ను స్త్రీగా పొరబడటం ఏమిటి అని ప్రశ్నించాడు. విద్యాసాగరుడు నవ్వి, ఈ సృష్టిలో మగవాడు అనేవాడు ఒకడుంటాడని తెలియకుండా పెంచడం కోసం ఈమెను ఇక్కడ రహస్యంగా ఉంచారు. ఇక్కడ ఏ పురుషుడు అడుగుపెట్టినా ప్రమధ్వర కళ్లకు ఆడదానిలాగా కనిపించేలా ఒక సిద్ధుడు వరమిచ్చాడట అన్నాడు. అయితే ఇప్పటికీ అంతేనా అని నవ్వాడు సుధర్ముడు. లేదు, ఆ సిద్ధుడిచ్చిన వరం మా పెళ్లితోనే పూర్తయిపోయినది అని చెప్పిన తర్వాత, మామగారు తమతో పాటు నగరానికి వచ్చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. నేను మీ వదిన కోరిన మేరకు ఇక్కడే ఉండిపోయాం. అదే మంచిదయ్యిందిలే. ఇదిగో నా కొడుకు పుట్టినరోజు వేళ విశేషం. విడిపోయిన తమ్ముళ్ళందరినీ ఒకేసారి తెలుసుకోగలిగాను అని సంతోషం వ్యక్తం చేశాడు విద్యాసాగరుడు. తొందరలోనే రాజపుత్రులందరూ తమ భార్యలతో, పరివార జనంతో మహావైభవంతో ఇంటి దారి పట్టారు. దారి మధ్యలో మజిలీలు చేస్తూ ద్వారవతి నగరానికి చేరుకున్నారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.